ఒక మాటలో చెప్పాలంటే చిన్న చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, మీరు పనికి వెళ్తున్నారు, అమ్మ పనికి వెళ్తుంది, చెల్లి ఇంటికాడ ఉంటుంది. ఇంటికాడ ఉంటున్న వాళ్ళు ఏం చేయాలి? మోకరించుకొని బిడ్డల గురించి దేవుని దగ్గర అబ్రహాము వలె ఒక లాయర్ లాగా నువ్వు వారికి వీరికి మధ్యలో నిలబడి బలంగా ప్రార్థన చేయాలి. అయ్యా నా భర్త పనికి వెళ్ళాడు, అయ్యా నా బిడ్డలు స్కూల్కి వెళ్ళాడు, అయ్యా నా అత్త పనికి వెళ్ళింది, అయ్యా నా కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళారు. దేవా నీ కృప చూపించు, ఏ హాని ఏ ఆప ఏ కీడు రాకుండా నా ప్రభా వారిని కాపాడు. అయా పాపము ఉన్నప్పటికీ నీ ప్రభా నీ రక్తము పరిశుద్ధపరిచింది కనుక ఇదిగో నీ దగ్గర వినిపించుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. నువ్వు కృప కలిగిన దేవా నీ కాపుదల చేత వారిని క్షేమంగా రప్పించు. అబ్రహాము వలె మధ్యవర్తిగా నిలబడి దేవునికి వీరికి మనం బలంగా ప్రార్థన చేసినప్పుడు ప్రమాదం జరిగినను కూడా దేవుడు నీ ప్రార్థన ఆయన చెవిలో వెళ్తుంది కనుక ప్రమాదం వచ్చినప్పుడు వారిని దేవుడు కాపాడు.